హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి వచ్చాక సారె పోయడం, వడి బియ్యం పోయడం అంటారు కదా. సారె కోసం అయితే ఇక్కడ వడి బియ్యం పోయడానికైతే ఇక్కడైతే అందరు కలిసి వడి బియ్యం అయితే కలుపుతున్నారు. దాని తర్వాత అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి 5 అట్లా వడి బియ్యం అయితే పోస్తారు. ఇక్కడైతే మొత్తం రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కరు 5 టైమ్స్ ఇట్లా కుడుకతో కలిసి వడి బియ్యం అయితే పోస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ఇలా పోసారు. ఇంకా 5 మెంబర్స్ అట్లా పోసిరు. ఇంకా దీని తర్వాత ఎమోషనల్ అది మొత్తం కూడా ఉంటుంది కదా, అప్పగింతలు అలాగ అమ్మాయిని సాగనంపడం, తర్వాత డీజే డ్యాన్సులు అవంతా కూడా ఉంటాయి ఇందులో. ఇక్కడైతే ఇంకా వడి బియ్యం అయితే ఒక 5 మెంబర్స్ అట్లా పోసినట్టున్నారు. నేనైతే కాసేపు ఇక్కడ ఉన్నాను. తర్వాత ఇంకా దీని తర్వాత అయితే ఇంకా మొత్తం ఇక అప్పగింతలు అదే ఉంటుంది. కాకపోతే నేను అప్పుడు అందరూ ఎమోషనల్గా ఉన్నారు కదా, ఎక్కువైతే నేను చూపించలేదు. అది ఇక్కడ వచ్చేసి సారా పోస్తా అంటారు కదా, ఇవన్నీ కూడా సారా నింపి ఉంచారు. మీకు మొన్న కూడా చెప్పాను కదా, మేము గజ్జకాయలు అవన్నీ చేసామని. ఇక్కడ ఇంకా అప్పగింతలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఇంకా మా బాబాయ్ కూడా కొంచెం ఆయన బాగుండడు కదా, చాలా ఏడ్చారు అందరూ. బట్ ఇంకా అప్పుడు నేనేమి తీయలేదు, అందరు ఎమోషనల్ మూడ్లో ఉన్నప్పుడు తీయాలనిపించలేదు నాకు. ఇక్కడైతే ఇంకా అమ్మాయి అబ్బాయిని సాగనంపేసి, అంటే వాళ్ళు కార్లో కూర్చున్నప్పుడు ఇంకా డీజే ఉంటుంది కదా, ఇది అందరికి తెలిసింది కదా. ఇక్కడైతే ఇంకా ఫుల్ అందరూ డ్యాన్సులు వేయడానికైతే ముందు ఇక్కడైతే ఏ సాంగ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు, దేనికి వేయాలి అని చెప్పేసి. మేము కూడా చాలా అనుకున్నాం వేయడానికి, మేము కూడా కొంచెం వేసినాం. కానీ మా అత్త అయితే ఎంత బాగా వేసిందంటే అసలు నిజంగా చాలా బాగా వేసిందని చెప్పాలి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తే మటుకి చాలా, మా రెండో అత్త అయితే ఫుల్ డ్యాన్స్ వేసింది. ఇక్కడంతా డీజే లైట్కి అయితే ఇక్కడ చూడండి, బుల్లెట్ బండికి వస్తే సాంగ్కి వేసింది. బట్ ఆ సాంగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సాంగ్ ఉంటే చూడడానికి బాగుంటుంది, బట్ కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ అయితే మ్యూట్ చేయడం జరిగింది. అసలు ఎంత బాగా వేసిందో, అసలు ఎలా నేర్చుకుందో ఇంత బాగా అనిపించింది. ఏంటంటే వీళ్ళు ప్రతిది కూడా డ్యాన్స్తో బాగా చేస్తారంట తొరుల్లో, అందువల్ల బాగా పర్ఫెక్ట్ అయింది. ఇక్కడైతే మా అశోకు, కిషోరు, మధు వీళ్ళందరూ కూడా అసలు ఎట్లా వేసారంటే మస్తు వేసారు అసలు డ్యాన్స్ అయితే. ఇవి కూడా కొంచెం మ్యూజిక్ ఉన్నా కూడా రైట్స్ వస్తాయి కాబట్టి అన్నీ మ్యూట్ చేసి ఇంకా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అలా చూస్తే మటుకి చాలా బాగుంటుంది, సాంగ్తో వింటుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో దగ్గర అయితే మా అత్తమ్మను మామయ్య వాళ్ళందరూ ఫేర్గా వేసిరు, అసలు భలే అనిపించింది. అదైతే చాలా బాగుండింది. లాస్ట్లోనేమో జంటలుగా వేసారు, కానీ అక్కడ అసలు ఎవరని వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి, అబ్బో మామూలుగా వేయలేదు వీళ్ళైతే అసలు. మా అశోక్ అయితే రోజు ఇట్లా వేసిండు అనుకో, వాడు రోజుకు ఒక 3 kgs తగ్గొచ్చు అనిపించింది, అంత బాగా వేసిండు వీడైతే. ఆ కిషోర్ కూడా ఫుల్ వేసాడు అసలు. అమ్మ డీజే సౌండ్ అంటే ఏమనుకున్నాం, కానీ ఇక్కడ చూడండి మా మామయ్య అయితే ఎంత బాగా వేస్తున్నాడో అసలు. ఇద్దరైతే ఫుల్ బాగా వేసారు అసలు. మా అత్తను మామయ్య అయితే అసలు నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళు వేయటం. చెప్పాను కదా, చాలా ఇయర్స్ తర్వాత కలిసాము, ఫస్ట్ టైం చూసి అసలు భలే వేసారనిపించింది. అందరూ కూడా బాగా వేశారు, కానీ మేము వేసినప్పుడు ఎవరేం వీడియో తీయలేదు. ఇంకా వీళ్ళు వేస్తున్నప్పుడు నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. ఇది పలుకురాళ్ళ సాంగ్ ఉంటుంది కదా, దానికి వీళ్ళది సిగ్నేచర్ డ్యాన్స్ అంటే ఇది మా ప్రియా అన్నది. బాగా వేస్తున్నారు, చాలా బాగా వేశారు. మొత్తానికి మేము ఈవినింగ్
7 నుండి అనుకుంటా 10:30 అప్పటి వరకు అయితే వేసాము. యాక్చువల్లీ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా డీజే ఉండే, కాకపోతే మాకు ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది కాబట్టి ఇక్కడైతే ఒక 2 hours ఏమో వేసాము అంతే. మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా వేయాలి కదా, అప్పటికప్పుడు డీజే పెట్టాలనుకొని వేసాము. లేదంటే యాక్చువల్లీ అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు, ఫంక్షన్ హాల్ నుంచి అటు వెళ్ళేవాళ్ళు, కానీ ఇంకా సార్ కోసం ఇటు వచ్చినప్పుడు ఊరికే పంపించద్దని చెప్పేసి మళ్ళీ మహేష్ అప్పటికప్పటికి డీజే పెట్టారు. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఈ అసలు ఎలా వేస్తున్నారు, అసలు నిజంగా మాకు అలవాట్లేదు. అదే అనుకున్నాం ఇక నుంచి చాలా ప్రాక్టీస్ చేసి మరీ నేర్చుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ప్రతిదీ కూడా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు ఈజీగానే. ఇంకా ముందు ముందు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు, వాటికైతే పర్ఫెక్ట్గా వేయాలనుకుంటున్నాం. అయినా మేము ఆల్రెడీ చెప్పాను, మేము అడిగిన సాంగ్ అయితే వాడు అస్సలు వేయలేదు. దురంధర్ మూవీలో ఆ సాంగ్ బాగా ప్రాక్టీస్ అయినాం, అసలు చాలా బాగా వేసాము. ఆ తర్వాత నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర 16 పండుగ అంటారు కదా, వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది. ఇంకా అయిన తర్వాత ఇక్కడ మంగళహారతి పాట అయితే పాడుతున్నారు. నా గృహంలో మీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుందండి. మమ్మలను మా కుటుంబ సభ్యులను ఆయు ఆరోగ్య ఐశ్వర్యంతో చల్లగా దీవించదండి. నక్షత్ర సత్యనారాయణ స్వామికి ఆలో సత్యనారాయణ స్వామి ప్రసాదం బట్టలు పెట్టే వాళ్ళు సిద్ధంగా ఉండండి. బట్టలు పెట్టే వాళ్ళు సిద్ధంగా దోషం పెట్టండి, కొంగు పట్టండి. మీరు దోష పట్టండి సార్, దోష పట్టండి. మీరు కొంగు ఇటు తిప్పాలి. సత్యనారాయణ స్వామికి మేమంతా నిత్యమంగళం. సత్యనారాయణ అర్చ ప్రార్థ ప్రేమే దాసో అర్చ ప్రకాంత్ ప్రార్థ అప్పటి నుంచి పెట్టలే, మీరు పెట్టినట్టు మరి ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రత సమయం నందు పట్టు వస్త్రాలు కమ్ములు కనకాభరణాలు రాములు సార్ కనకాభరణాలు అయ్యగారు, పట్టు వస్త్రాలు వారికి, కనకాభరణాలు అయ్యగారు. చెడు తీసుకో, ఇగో నేను అడుగుతాను పైన చూడండి ఇంద్ర పెట్టాలి. కొడుకున్నానండి లక్ష్మీ కటాక్షలు మనోవాంఛాభివృద్ధి కొంచెం కొడుకున్నానండి లక్ష్మీ కటాక్షలు శుభ శిక్షణ సంతాన సౌభాగ్యాలు మనోవాంఛాభివృద్ధి పుత్ర కటాక్ష ఫస్ట్ కొడుకుంటున్నాక తర్వాత బిడ్డ కొడితే చాలు. ముగ్గురు జనాభా సంఖ్య తగ్గుతాను. సంతాన సౌభాగ్యాలు
పాడతానాయ గారు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిసి హారతులివ్వరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిసి నోసిన వారికి నోసిన చూసిన శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిసి మనసారా స్వామిని కొలిసి స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే ఎవరికైనా సత్యనారాయణ స్వామి దగ్గర మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి వచ్చి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా బయట అయితే భోజనాలు పెడుతున్నారు. ఇక్కడైతే శ్రీనికకైతే ఇంకా భోజనం తినిపిస్తుంది ప్రియాంక. కాసేపు నేను ఎత్తుకున్నాను చూడండి, అల్లరి పిల్ల ఏమైతే అసలు భలే ఉంటుంది. ఇంకా పిల్లలందరికి తినిపించాక మేమందరం మళ్ళీ కూర్చొని భోజనాలు అయితే చేసాము. మా సైడ్ 16 పండుగ రోజు కూడా నాన్ వెజ్ ఉంటుంది. సత్యనారాయణ వ్రతం లోపల ఇంట్లో చేశారు కాబట్టి వీళ్ళు బయట సైడు ఇటు సైడు ఆపోజిట్ ఫ్లాట్లో ఇంట్లో కాకుండా బయట అయితే నాన్ వెజ్ పెట్టారు, మటన్. ఇంకా మా తెలంగాణ అంటే నేను చెప్తూనే ఉంటాను కదా, మటన్ లేకుండా ఏమి జరగదు. ఇంకా మా ప్రియాంక, నేను, మమత, ఆయమక్క అందరం కలిసి ఇక్కడ ఒకే లైన్లో కూర్చొని అయితే భోజనం అయితే చేసినాం. కొంచెం ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా తిన్నాము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మేము నైట్ 10:30 వరకు కూడా ఉన్నాము అక్కడే అత్త వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా అక్కడ కొంచెం ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉందని చెప్పేసి అక్కడైతే అటు ఇటు తిరిగిన ఎంత బాగుందో, మస్తు చల్లటి గాలి. నిజంగా హైదరాబాద్లో ఈ లైఫ్ని ఆస్వాదించే వాళ్ళు హైదరాబాద్లో ఉండడం చాలా కష్టం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత చల్లటి గాలి అంటే బయట ఎంతసేపు కూర్చున్న టైమే గడవట్లేదు. అసలు యాక్చువల్లీ మేము అప్పుడే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మా కిషోర్ అస్సలు వెళ్ళనివ్వలేదు. ఇంకా మా అత్త వాళ్ళతో అందరితో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఫైనల్లీ 10:30కి అయితే మళ్ళీ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.